హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి కొత్త వాళ్ళైతే కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మన ముందుకు అమెజాన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ GAR గ్లోబల్ అకౌంట్స్ రిసీవబుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ పోస్ట్ నేమ్ చూసుకుంటే కనుక మనం కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్, కంపెనీ వచ్చేసి అమెజాన్, లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్, తెలంగాణ. ఓకే, డిస్క్రిప్షన్ చూసుకునే కనుక కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ అనమాట. ఫ్రెండ్స్, అమెజాన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీంలో ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ ఫీడ్బ్యాక్ని అనలైజ్ చేయడం, అలాగే కస్టమర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయడం మరియు బిజినెస్ టీమ్తో కోలాబరేట్ అవ్వడం ఈ రోల్ మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, సో సమ్మరీ చూసుకుంటే కనుక ఈ రోల్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ కస్టమర్ జర్నీని క్లోజ్లీ మానిటర్ చేస్తారన్నమాట. కస్టమర్ ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్ మరియు ఎస్కలేషన్స్ని అనలైజ్ చేసి రూట్ కేసెస్ ఐడెంటిఫై చేస్తారన్నమాట. అండ్ బిజినెస్ టీమ్స్తో కలిసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి స్ట్రాటజిక్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తారన్నమాట. ఓకే, ఎ డే ఇన్ ద లైఫ్. సో డైలీ వర్క్లో భాగంగా ఎలా ఉంటామంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అనలైజ్ చేయడం కావచ్చు, అలాగే కస్టమర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం, రూట్ కేసెస్ అనలైజ్ చేయడం, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి, అలాగే రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి, స్టేక్ హోల్డర్తో మీటింగ్ అటెండ్ అవ్వాలి, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెట్రిక్స్ మానిటర్ చేయాలన్నమాట. ఓకే, అబౌట్ ద టీమ్ చూసుకుంటే కనుక GAR గ్లోబల్ అకౌంట్స్ రిసీవబుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్ గ్లోబల్ లెవెల్లో కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తుంది అనమాట. ఈ టీమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కస్టమర్ పెయిన్ పాయింట్ ఐడెంటిఫై చేయడం, అలాగే కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేయడం, అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడం, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచడం. ఓకే, అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో వర్క్ చేస్తూ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ అనలైజ్ చేయాలి, అలాగే రూట్ కేసెస్ అనలైజ్ చేయడం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, రిపోర్టింగ్, అలాగే స్టేక్ హోల్డర్తో కమ్యూనికేషన్. ఓకే, సో బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం సో దీంట్లో మనకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ ఆర్ ఇంజనీరింగ్ అని ఉంది. ఓకే, క్వాలిఫికేషన్ ఏంది ఉండాలంటే మనకి అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ ఆర్ కస్టమర్ సక్సెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే కస్టమర్ ఫోకస్డ్ ఫంక్షన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ కస్టమర్ రీసెర్చ్ అనలిటిక్స్ లేదా కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఓకే, దెన్ క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలగాలి, అలాగే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని సైమల్టేనియస్లీ మేనేజ్ చేయగలగాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం సో మాస్టర్స్ డిగ్రీ లేదా MBA. నెక్స్ట్ B2B బిజినెస్ టు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్, అలాగే ఫాస్ట్ పేస్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్, అలాగే స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సీనియర్ లీడర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ డొమైన్ నాలెడ్జ్. ఓకే, సో ఇంకో అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ 2 చూసుకుంటే కనుక మనం 6+ years ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్, ఆటోమేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ లేదా రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలని చెప్తున్నారు. అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఫంక్షన్లో మినిమం 1 year ఎక్స్పీరియన్స్, అలాగే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ మినిమం 2+ years అనమాట. ఓకే, దీంట్లో మనం ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక MBA ప్రిఫర్డ్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆటోమేషన్ అండ్ అనలిటిక్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కస్టమర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీ నాలెడ్జ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్ నోటిఫికేషన్లో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ 2 సెక్షన్గా మెన్షన్ చేశారు. మొదటి సెక్షన్ ప్రకారం MBA లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. B2B ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సీనియర్ లీడర్షిప్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ రెండో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సెక్షన్ ప్రకారం ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఆటోమేషన్, అనలిటిక్స్, అలాగే కస్టమర్ రీసెర్చ్ మరియు
ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మరింత ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ మనకి సో బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్లో 2 బేసిక్ క్వాలిఫికేషన్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక సెక్షన్లో బిజినెస్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మరో సెక్షన్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 6+ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మరియు 1+ ఇయర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ 2+ ఇయర్స్ ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అన్నమాట. ఓకే, ఎంబీఏ క్యాండిడేట్స్కి అడిషనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ గర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.